క్రీస్తు ప్రియుడు అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక అద్భుత విషయం తెలియజేయడానికి దేవుడు కృప చూపాడు గనుక వినవలసిన ప్రాముఖ్యమైన విషయం, సమాజంలో మనమందరం కూడా క్రైస్తవులుగా నిలబడినప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు. నేను ఆల్రెడీ దీని ముందు ఒక వీడియో బాప్తిజం గురించి చేశాను కొన్ని దినాల కిందట. అయితే అక్కడ ఒక బ్రదర్ ఒక ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, బ్రదర్ బాప్తిజం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్తారు కదా అని చెప్పావు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడినప్పుడు పక్కన ఉన్న దొంగ బాప్తిజం తీసుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా నాతో పరదేశంలో ఉండు అని మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు ఆ దొంగకి బాప్తిజం లేదు, మరి ఆయన పరలోక రాజ్యం వెళ్తాడా అని ప్రశ్నించాడు. అయితే ఆయన ప్రశ్నలో ఆన్సర్ ఉందని కూడా ఆయనకి తెలియాలి. బ్రదర్ జాగ్రత్తగా ఈ ప్రశ్న నేను సమాధానం చెప్పగలుగుతున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచింపజేసుకోండి. అటు బైబిల్ గ్రంథంలో ఉన్న రెఫరెన్స్ ప్రకారం అక్కడ చేసిన సందర్భం మనం చదవగలిగితే ఆ సందర్భం మనం చూడగలిగితే లేదా చదవగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు ఆ ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడతారు. జాగ్రత్త గమనించాలి బ్రదర్, ఈ ప్రశ్న మీరు వేసారు కనుక జాగ్రత్త వినాలి బ్రదర్. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేసినప్పుడు అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు ఆ ఇద్దరు కూడా సిలువ వేయబడతారు. కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ బాప్తిజం తీసుకునే అవకాశం లేదు. ఇంకొక విషయం చెప్పండి బ్రదర్, స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే అన్నారు, నువ్వు నాతో నేటి పరదేశంలో ఉండువు. మరి నీటి ద్వారా బాప్తిజం ఆయనకి ఎందుకు? దేవుడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అని చెప్పాడు కదా, నువ్వు నీటి ద్వారా బాప్తిజం ఎందుకు? గమనించాలి బ్రదర్. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏంటి మనం ఆ రిఫరెన్స్ చదవగలిగితే మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం చదవగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతున్న మాట జాగ్రత్త వినాలి. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకునవలెను. అర్థమవుతుందా? భూమి మీద పాపమును క్షమించడానికి దేవునికి అధికారం గలదంట. మనం మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవగలిగితే దేవునికి మనుషుల పాపములను క్షమించడానికి అధికారము గలదు. ఎందుకు? ఆయన దేవుడు గనుక, మనల్ని సృష్టించింది ఆయన గనుక మన పాపములు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంటాయి. ఆ అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ పక్కన దొంగని క్షమించాడు. ఆ సందర్భం మనం చదవగలిగితే లోక సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. లోక సువార్త 23వ అధ్యాయము 42వ వచనము చదవగలిగితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము కొనమనేను అని ఉంటుంది. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అందుకైనా వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని మాట్లాడతాడు. అర్థమవుతుందా? దీనికి ముందు రిఫరెన్స్ మనం చదవగలిగితే అక్కడ దేవునికి భూమి మీద మనుషుల పాపములు క్షమించడానికి అధికారం గలదని దేవుడు చెబుతూ నాతో కూడా పరదేశులు ఉండువు అని చెబుతాడు. కనుక బ్రదర్, దేవుడికి భూమి మీద పాపములు క్షమించే అధికారం కలగదు. డైరెక్ట్గా దేవుడే క్షమిస్తే. ఇంకొక విషయం చెప్పినా, మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే, లోతుగా పరిశీలన చేయగలిగితే, ధర్మశాస్త్రం ఇంకా నెరవేర్చబడాల. క్రీస్తు సిలువ వేసిబడి, క్రీస్తు సమాధి చేయబడి, తిరిగి లేచబడిన తర్వాత, ఆయన ఆహరణం అయిన తర్వాత ధర్మశాస్త్రం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? క్రొత్త నిబంధన స్టార్ట్ అవ్వాలంటే దేవుడు మరణించాలి, దేవుడు సిలువ వేయబడాలి, మరణించాలి, తిరిగి లేవాలి, ఆరణమయ్యాలి. ఆ తర్వాత క్రొత్త నిబంధన మనకు ఆధీనంలోకి రాబడుతుంది. అప్పుడు వరకు ఇంకా క్రొత్త నిబంధన మనకు ఆధీనంలోనికి రాబడలేదు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం మనం చదవగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 మనం చదవగలిగితే,
మరణ శాసనం ఒకటి ఉండును. అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడి మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? మరణిస్తే తప్ప అతను రాసిన ఆ గ్రంథం ఏదైతే ఉందో అది చెల్లుతుంది. మరణం అవ్వకముందు ఆ గ్రంథము చెల్లబడదు. మరణం పొందితేనే అది. నిబంధనము కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞ ప్రజలతో చెప్పిన తర్వాత ఆయనను నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఇషపుతోనూ కోడి యొక్క మేకలొక్క రక్తము తీసుకొని దేవుడి మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథమును ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అర్థమవుతుందా? ఇలా మనం చదువుకోగలిగితే అక్కడ మనకు అసలు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరైతే ఒక గ్రంథాన్ని రాశారో ఆ గ్రంథం ఆ గ్రంథం రావాలంటే అది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడాలంటే ముందు ఆయన మరణించాలి. అది ఆజ్ఞలో రావాలంటే, దాన్ని మనం వినికిలో తీసుకురావాలంటే ఆ వ్యక్తి మరణించాలి అని ఉంటుంది అక్కడ. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించిన తర్వాత మనకు క్రొత్త నిబంధన అనేది రాబడింది. క్రొత్త నిబంధన రావడానికి ఆయన మరణించాలి, తిరిగి లేపబడాలి, ఆరోహణమయ్యాలి. అలా అవుతేనే తప్ప ఆ క్రొత్త నిబంధన నెరవేర్చబడదని అర్థం. మనుషులు ఎప్పుడు కూడా ఒక విషయం గమనించాలి. దేవుడు బాప్తీసం ఎందుకు తీసుకోమన్నాడో తెలుసా? నేను ఒక రెఫరెన్స్ చదివి జాగ్రత్తగా వినాలి. చూడగలిగితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అర్థమవుతుందా? నమ్మి బాప్తీసం పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నమ్మకం, క్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందితేనే రక్షింపబడినాడు. బాప్తీసం పొందితేనే పరలోక రాజ్యంలో లైసెన్స్ అనేది సంపాదించుకునేవాడు అవుతాడు. తర్వాత తన క్రియలను బట్టి అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక మనం గమనించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా దొంగతో నువ్వు నేడే నాతో పరదేశంలో ఉందని దేవుడు స్వయంగా ఆయన మాట ద్వారా, ఆయన రక్తం ద్వారా అక్కడ ఆయనకు బాప్తీసం ఇచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీరు బాప్తీసం ఇవ్వడని తన శిష్యులకు చెప్పాడు. అది అసలైన బాప్తీసం. దానికి ముందు వచ్చిన యోహాను గారు ఇచ్చిన బాప్తీసం నీటి ద్వారా బాప్తీసం. అది క్రీస్తుని సూచించి క్రీస్తుని నమ్మడానికి ఇచ్చిన బాప్తీసం. చూద్దా? యోహాను గారు ఇచ్చిన బాప్తీసం మరి యోహాను గారు బాప్తీసం ఇవ్వలేదు అంటారు కదా, దాని గురించి చెప్తున్నాడు. యోహాను గారు ఇచ్చిన బాప్తీసము క్రీస్తును, రాబోతున్న క్రీస్తుని పరిచయం చేయడానికి ఇచ్చిన బాప్తీసం. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆయన చెప్పిన బాప్తీసం, ఆయన రక్తం ద్వారా ఇచ్చిన బాప్తీసం పరలోక రాజ్యానికి చేర్చబడడానికి ఇచ్చే బాప్తీసం. ఆ బాప్తీసం ఈ బాప్తీసం ఒకటి కాదు. ఇట్స్ డిఫరెన్స్, వేరే తేడా కూడా ఉంటుంది. ఇంకొక రెఫరెన్స్ మీకు చదివి ఈ వీడియోని ముగిస్తాను, త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇంకొక రెఫరెన్స్ జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడే, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొని వలనని వారికి బోధించుడే. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్తూ, మీరు తండ్రి యొక్కయో కుమారు యొక్కయో పరిశుద్ధాత్మ మీకు బాప్తీసం ఇచ్చి మీకు ఏవైతే నేను బోధిస్తానో వాటిని వారికి బోధించి వారికి బాప్తీసం ఇవ్వుడే అని చెబుతున్నాడు. కనుక బ్రదర్, మీరు వినవలసిన విషయం ఏంటంటే, దొంగకి ఇచ్చిన బాప్తీసం యేసుక్రీస్తు ప్రభువు వారు తానే స్వయంగా
పాపాలను క్షమించి పరదేశం చేర్చుకుంటున్నానని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించిన తర్వాత, ఆయన ఆహరణమైన తర్వాత తన శిష్యులు చెబుతున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నా, మీరు సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మల వారికి బాప్తిసం ఇయుడే. అర్థమవుతుందా? కనుక గమనించే విషయం బ్రదర్,